ఈ కథ వింటే మనం ధృతరాష్ట్రుని తిట్టడానికి వీల్లేదు, ఎందుకో తెలియదు. న్యాయంగా ఇక్కడ వచ్చినటువంటి చిక్కు ఏమిటంటే గాంధారిది. ఇక నువ్వు రాజు ఎలా అవుతావయ్యా నువ్వు? అసలు మనకే ఇక్కడ స్థలం లేదు, ఈ రాజ్యం మంది కాదు, మనం వెళ్ళాల్సిందే, బుత్తి పట్టుకొని వెళ్ళాల్సిందే. భవతి భిక్షాందేహి అని. ఈ రాజ్యాన్ని కోరే హక్కు నీకెక్కడిదిరా? ఒరే మూర్ఖుడా, నీకెక్కడిదిరా? నీకు అవివేకి. అందువల్ల నువ్వు అసలు రాజపుత్రుడు కాదు, అర్థమైందే? రాజపుత్రుడు కాదురా నువ్వు, రాజు కానే కాదు. కనుక నువ్వు ఇతరుల ధనాన్ని దొంగలించాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇతరులది, మంది కాదురా. పాండురాజు పుత్రులదిరా ఇది, పాండుడిదిరా ఇది, పాండవులదిరా ఇది, మంది కాదురా ఇది. దొంగలించాలి అని ఎందుకయ్యా అనుకుంటున్నావు? మనమే న్యాయంగా అడగాల, ఏదో ఒక పల్లె ఇవ్వండి, ఆ పల్లెలో ఉంటామని, గ్రామమో పల్లెలో ఇవ్వమని చెప్పి. అటువంటప్పుడు నీకు ఏం సిగ్గులేదా? నీకు ఏ అర్హత ఉంది? అర్హత ఎక్కడ చూపించు. ముందు ఈ విషయాన్ని బాగా తెలుసుకో, నాకు చెప్పు ఫస్ట్. దీనికి నువ్వు నాకు సమాధానం చెప్పు. అందుకని పోని వద్దులే, నీ బుద్ధి మార్చుకోపోని అంటే ధర్మంగా ఉండు. ధర్మరాజే రాజపుత్రుడు అనుకో, రాజు మహాత్ముడు, అతడికే ఈ రాజ్యం న్యాయంగా వచ్చింది. అతడే ఈ కురువంశానికి భర్త. నీకు తెలుసా? ఈ వంశానికి అంతా భర్త ఆయనే. వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకో. ఆ మహానుభావుడే ఈ హస్తినాపురానికి రాజు. బాగా తెలుసుకో. అతడు సత్యసంధుడు, జాగ్రత్త కలవాడు, శాస్త్రం చెప్పినట్లుగా నడుచుకుంటాడు, బంధువుల పట్ల మంచి భావం కలవాడు, ప్రజలకు మేలు చేస్తాడు, స్నేహితుల పట్ల దయ చూపిస్తాడు. అతడు జితేంద్రుడు, సజ్జనులను రక్షిస్తాడు. ఓర్పు దుఃఖాలు సహించగలగటం, ఇంద్రియ జయం, రుజుత్వం, సత్యవ్రతం, శాస్త్రజ్ఞానం, పొరపాటు పడకపోవటం, భూతదయ, ప్రజారక్షణం అనే ఈ రాజగుణాల్ని ధర్మరాజులో ఉన్న ఈ గుణాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయ్యా. క్షమా తితిక్ష దమ ఆర్జవం చ సత్య వ్రతత్వం శ్రుతమప్రమాదః భూతానుకంపీ హ్యనుశాసనం చ యుధిష్ఠిరే రాజగుణాః సమస్తాః. ఇదే నిజమైన రాజగుణం అంటే. అట్లా ఉండాలిరా. అది ధర్మరాజులో ఉన్నాయిరా. వెళ్ళి పాదాల మీద పడు, వేడుకో. అర్థమైందే? నువ్వు రాజు కాదురా. నువ్వు రాజపుత్రుడువు కాదు, చెడు నడత కలవాడు, లోభివి, బంధువుల పట్ల పాపాలోచన చేస్తావు. నీ యోగ్యత లేని నువ్వు ఇక రాజ్యాన్ని ఎలా కోరుకుంటున్నావు? నువ్వు రాజ్యాన్ని కోరే అర్హత నీకెక్కడుందిరా? లేదు కదా. ఓ దుష్టుడా, క్రమంగా వచ్చిన ఈ రాజ్యం పాండవులదిరా. కనుక దాన్ని నువ్వు ఎలా దొంగలిస్తావు? దొంగలించకు, చేసిందంతా చాలు. ఇప్పటికైనా మోహాన్ని విడిచిపెట్టు. పెద్దలు చెప్పినట్లుగా అర్ధ రాజ్యాన్ని పాండవులకి ఇచ్చేసాయి. నమస్కారం పెట్టుకో, దండం పెట్టుకో, ఇచ్చేసి. అప్పుడే నీకు నీ తమ్ముళ్లకు ఆయస్సు మిగులుతుంది. మీరు ఈ భూమి మీద ఉంటారు, లేకపోతే ఉండరు అని ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి రాజు ఎవరో, రాజ్యం ఎవరిదో అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. దీంతో మనకు ఉండినటువంటి సమస్యలన్నీ పోయాయి. చాలామందికి ఉండేది, ధృతరాష్ట్రుడిని తిట్టిన వాళ్ళు ఇంతవరకు తిట్టుకొని వచ్చారు కదా. తిట్టింది తిట్టేటట్టు చేశారు. ఇప్పుడు పొగిడేటట్టు చేస్తున్నాం. అంటే ఇక్కడ ఉపన్యాసకుడు ఇంతవరకు ధృతరాష్ట్రుడిని తిట్టేటట్టు చేశారు ఉపన్యాసకుడు. ఇప్పుడు అదే ఉపన్యాసకుడు ఇప్పుడు ధృతరాష్ట్రుడిని పొగిడేటట్టు చేస్తున్నాం.
చూసారా, ఒక్కొక్క పర్యం ఏడ్చేటట్టు చేస్తాడు ఉపన్యాసకుడు, ఒక్కొక్క పర్యం నవరసాలతో చెప్తున్నారు. ఇక్కడ 150వ అధ్యాయానికి వచ్చాము. అప్పుడే శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, కౌరవ సభలో ఇలా భీష్మ ద్రోణ విదురులు, గాంధారి, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడికి ఎన్ని మంచి మాటలు చెప్పినా ఆ దుష్టుడు వినలేదు. పైగా ఎంతో కోపించాడు. ఎర్రని కన్నులతో తదల విదిలించుకున్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కూడా. ప్రాణాల మీద ఆశ వదులుకున్నవారు, మూర్ఖులైన రాజులు కూడా అతడి వెనకే వెళ్ళిపోయారు. అందరికీ తెలుసు చచ్చిపోతామని. దుర్యోధనుడు వెళుతూ బుద్ధులేని రాజులతో ఇలా అన్నాడు, ఓ రాజులారా, మిత్రులారా, ఈరోజు పుష్యమి, కురుక్షేత్రానికి నడవండి, యుద్ధం జరగవలసిందే, పాండవులను చంపవలసిందే అంటూ పదే పదే ఆజ్ఞాపించాడు. ఆ మాటలు విని క్రూరులైనటువంటి రాజులందరూ సంతోషించారు. అందరూ భుజాలు ఎగరేసుకున్నారు. అంతా మాటిమాటికి సిద్ధమవుతున్నారు. యుద్ధం ఇంకా 5-6 రోజులు ఉన్నప్పటికి కూడా ఇప్పుడే యుద్ధం అనే విధంగా వాళ్ళు ప్రయత్నం చేసి కత్తులంతా అటు ఇటు తిప్పుకుంటున్నారు. అందరూ సంతోషించారు. వారందరూ కాలం చేత ప్రేరేపించబడి ఉన్నారు. కాలుడు అందరిలో చేరుకున్నాడు. కాలుడుండని పాతాళలోకంలో ఉండేటువంటి రాక్షసులు అందరిలో చేరుకున్నారేమో అనిపిస్తుంది. శాపం వీళ్ళందరికీ. దుర్యోధనుడికి శాపమే. 100 దెయ్యాలు పట్టింటాయి దుర్యోధనుడికి, లేకపోతే ఇంత కష్టపడేవాడు కాదు. మృత్యువుకు దగ్గర పడి ఉన్నారు అందరూ కూడా. అందుచేత వీళ్ళంతా చాలా పొంగిపోయారు. తమ తమ సైన్యాలతో భీష్ముడిని సేనాధిపతిగా చేసుకొని బయలుదేరారు. భీష్ముడు సేనాధిపతి. 11 అక్షోహిణుల కౌరవ సైన్యం అక్కడికి చేరుకుంది. ఆ సైన్యంలో తాటి చెట్టు జెండా గల భీష్ముడు చాలా గొప్పగా కనిపించాడు. ఆయనే ఆ కౌరవ సైన్యానికంతా సైనాధికారి. ఓ రాజా, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, గాంధారి, ధృతరాష్ట్రుడు నా ఎదుట చెప్పినదంతా చెప్పాను. ఆ కురుసభలో జరిగినదంతా చెప్పాను. కురు పాండవుల స్నేహం కోరి వంశం చిన్నాభిన్నం కాకూడదు, ప్రజలకు మేలు కలగాలి అని నేను శాంతిపూర్వకంగా మాట్లాడాను. కానీ సామోపాయం పనిచేయలేదు. అప్పుడు నేను భేదోపాయాన్ని ప్రయోగించాను. దేవతలు, మానవులు చేసిన ఘనకార్యాలన్నీ చెప్పాను. వాటిని దుర్యోధనుడు వినలేదు. శాంతిపూర్వకమైన మాటలను కూడా దుర్యోధనుడు ఆదరించలేదు కూడా. అప్పుడు రాజులందరినీ పిలిచి శాంతి కోసమై వారిలో భేదం కలిగించాను. అయినా వారు వినలేదు. అంతేకాకుండా అద్భుతాలు, ఘోరాలు, భయంకరాలు, అమానుషాలు అయినటువంటి పనులు కూడా చేశాను. శాంతి కోసమై రాజులందరినీ బెదిరించాను కూడా. అయినా ప్రయోజనం చేకూరలేదు. శాంతికి ఎవరూ ఒప్పుకోలేదు. కొట్లాటకే మొగ్గు చూపారు అందరూ కూడా. అప్పుడు దుర్యోధనుణ్ణి లక్ష్య పెట్టకుండా మాట్లాడాను. కర్ణుణ్ణి, శకుణ్ణి భయపెట్టాను. జూదం కారణంగా కౌరవులందరూ తప్పు చేశారని తప్పుపట్టాను. రాజులందరినీ మంచి మాటలతోనూ బెదిరిపోయేలాగా చేశాను. మళ్ళీ సామధాన వాక్యాలను కూడా పలికాను. శాంతిపూర్వకంగానూ ఓదార్పుతోనూ ఇలా మాట్లాడాను. ఓ దుర్యోధన, నేను కురువంశం నాశనం కాకుండా ఉండేందుకోసం, కార్యసిద్ధి కోసం, శాంతి కోసమే ఇదంతా చేశానయ్యా. నాకేం లేదు దీంట్లో. పాండవులందరూ పట్టుదల విడుస్తారు. నేలపై నిలబడి ధృతరాష్ట్రుణ్ణి, భీష్ముణ్ణి, విదురుణ్ణి సేవిస్తారు. వారు రాజ్యాన్ని నీకు ఇస్తారు. వారు రాజులు కావలసిన పని లేదు. ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు నీకు ఏ మంచి చెప్పారో కనీసం ఆ మంచి అయినా ఆచరించు. ఓ దుర్యోధన, రాజ్యమంతా నువ్వే అనుభవించు. కేవలం 5 ఊళ్ళు మాత్రమే ఇవ్వు. మాకు ఇంద్రప్రస్థం కూడా అక్కర్లేదు, నువ్వే పెట్టుకో. 5 ఊళ్ళు, చిన్న చిన్నవి గ్రామాలు,
ఆ గ్రామంలో మేము ఉంటాం అంతే. 5 ఊళ్ళు మాత్రమే ఇవ్వు. నీ తండ్రి పాండవులను కూడా పోషించాలి కదా, నీ తండ్రి పాండవులను కూడా పోషించాలి కదా అని ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని ఉదాహరణలు కథలు చెప్పినా, ఎంతగా మొత్తుకున్నా ఆ దుర్మార్గుడు వినలేదు. రాజ్యభాగాన్ని వదలలేదు. ఇక నాకు ఆ పాపుల మీద కోపం వచ్చింది. 4వదైనటువంటి దండనీతిని ప్రయోగించాలి అనుకున్నాను. వారిపై ఇక మరొక నీతి ఏది పనికిరాదు. ఓ ధర్మరాజా, ఇక దండనీతినే ప్రయోగించు. రాజులంతా చావును కోరి కురుక్షేత్రానికి చేరుకున్నారు అప్పుడే. ఇది కౌరవ సభలో జరిగిన కథ. ఇది దుర్యోధనుడి మనస్సులోని ఉద్దేశం, దుర్యోధనుడు చేస్తున్నటువంటి ప్రయత్నం. నీకంతా చెప్పాను. యుద్ధం లేకుండా వాళ్ళు నీకు రాజ్యాన్ని ఇవ్వరు, ఇది సత్యం. వాళ్ళంతా వంశనాశకులు, వారు మృత్యువుకు వశులయ్యారు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 151వ అధ్యాయం. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడి మాటలు విన్న తర్వాత ధర్మరాజు తన తమ్ముళ్లను చూస్తూ ఇలా అన్నాడు. ఆ సోదరులారా, కౌరవ సభలో జరిగిన విషయమంతా మీరందరూ కూడా విన్నారు కదా. శ్రీకృష్ణుడి నోటి నుంచి కూడా అందరూ కూడా శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను కూడా మీరంతా విన్నారు కదా. కాబట్టి ఓ వీరులారా, మీరు మీ సేనలను సిద్ధం చేసుకోండి, సరిగ్గా విభాగం చేసుకోండి. 7 అక్షోహిణి సైన్యాలు ఒక చోటికి చేరాయి. అవి తప్పకుండా మనకు విజయాన్ని చేకూరుస్తాయి. ఆ 7 అక్షోహిణి సేనలకు ప్రసిద్ధులైన 7గురు సేనాధిపతులు ఉండాలి. వారి పేర్లను చెబుతున్నాను వినండి. ద్రుపదుడు, విరాటుడు, దృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, చేకితానుడు, భీమసేనుడు. వీరందరూ మన కోసం ప్రాణులు విడవటానికైనా సిద్ధపడతారు. ప్రాణాలు పూర్తిగా విడిచటానికి సిద్ధం. వాళ్ళలో ఉండే ప్రాణాలన్నీ పోతాయి, కావాలి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరే పాండవ సేనకు నాయకులు. వీరందరూ వేదవేత్తలు, శూరులు, ఉత్తమ వ్రతాన్ని పాలిస్తూ ఉన్నారు. నియమము నీతి కలిగి ఉన్నారు. యుద్ధంలో గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శిస్తారు. వీళ్ళంతా కూడా ధనుర్వేదంలో వీరు నిపుణులై ఉన్నారు. అస్త్రయుద్ధంలో కూడా వీరు సమర్థులై ఉన్నారు. ఈ 7గురిలో ఎవరు నేతగా ఉంటారు, ఎవరు ఈ సైన్యాన్ని చక్కగా విభాగం చేస్తారు, ఎవరు బాగా గుర్తిస్తారు. యుద్ధంలో అగ్నిలాగా భీష్మ పితామహుడు జ్వలించిపోతూ ఉంటాడు. అగ్ని వంటి బాణాలను ప్రయోగిస్తూ ఉంటాడు. ఆ భీష్ముడిని ఎవరు ఎదుర్కొంటారు? ఓ సహదేవ, ముందుగా నీ అభిప్రాయం చెప్పు. మనలో ప్రధాన సేనాధిపతి ఎవరుంటారు? అందుకు సమర్థుడు ఎవరు చెప్పు అని అడిగాడు. అప్పుడు సహదేవుడు ఇలా అన్నాడు. ఓ రాజా, మనకు బంధువు, దుఃఖ సమయంలో మనతో పాటు ఉన్నవాడు, ధర్మాత్ముడు, వీరుడు అయినటువంటి విరాట మహారాజు ఉంటే బాగుంటుంది. ఆయనను మనం ఆశ్రయించి మన రాజ్యభాగాన్ని పొందుదాం. ఆయన బలవంతుడు, అస్త్రవిద్యలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు, యుద్ధంలో గొప్పగా పోరాడతాడు. ఇప్పుడు అతడు మత్స్యదేశానికి ప్రభువుగా ఉన్నాడు. ఆ విరాట్ రాజు యుద్ధభూమిలో భీష్ముణ్ణి, ఇతర మహారథులను కూడా ఎదుర్కొంటాడు. కనుక అతడు మనకు సేనాపతి అయితే బాగుంటుంది అన్నాడు. తర్వాత చక్కగా మాట్లాడగల నకులుడు ఇలా అన్నాడు. ఓ మహారాజా, ద్రుపదుడైతే బాగుంటుంది. ఆయన వయస్సులోనూ, శాస్త్రజ్ఞానంలోనూ, ధైర్యంలోనూ, వంశంలోనూ, బంధువులలోనూ పెద్దవాడు. వినయం, బలం, ఐశ్వర్యం అనే 3 సద్గుణాలు ద్రుపద మహారాజులో ఉన్నాయి. ఆయనకు సమస్త శాస్త్రాలు తెలుసు. భరద్వాజ మహర్షి నుండి అస్త్రవిద్యను నేర్చుకున్నాడు. ఆయన సత్యప్రతిజ్ఞుడు, భేదించటానికి వీలుగాని వీరుడు. నిరంతరం బలవంతులైనటువంటి భీష్మద్రోణులతో ఆయన ఎప్పుడూ పోటీ పడుతూ ఉంటాడు. పైగా రాజవంశంలో అందరి చేత
వాహినీపతి అని పొగడబడినవాడు కూడా. ఆయన పుత్రపౌత్రాలతో కలిసి 100 కొమ్ములు ఉన్నటువంటి చెట్టులాగా శోభిస్తూ ఉన్నాడు. అటువంటి ఆ మహారాజు పూర్వం రోషంతో ద్రోణాచార్యుడి వినాశనాన్ని కోరి భార్యతో కలిసి తపస్సు చేశాడు. యుద్ధభూమిలో నిలబడినటువంటి శూరులకు, వీరులకు, మనలాంటి వారికి తండ్రిలాగా ఆప్యాయతను అందిస్తాడు, ప్రోత్సహిస్తాడు. అలాంటి మన మామగారు రాజులందరికీ శిరోమణి అయి ఉన్నాడు కనుక ఆ ద్రుపదుల వారే మన సైన్యానికి నేతగా ఉంటారు. ఆయనైతే బాగుంటుంది. భీష్మద్రోణులు ఒక్కొక్కరిగా వచ్చినా, అందరూ కలిసి వచ్చినా ద్రుపద మహారాజు ఎదుర్కొంటాడు. ఎందుకంటే దివ్యాస్త్ర జ్ఞానం గలవాడు ద్రోణాచార్యుడు. ఆయనకు ఈ ద్రుపదుడు స్నేహితుడు. ద్రోణుడిగా అస్త్ర రహస్యాలు తెలిసినవాడు కనుక ద్రుపదుడు సేనాధిపతి అయితే బాగుంటుంది అన్నాడు. ఇలా మాద్రి కుమారుడైనటువంటి నకుల సహదేవులు తమ అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత ఇంద్రుడితో సమానుడు, ఇంద్రపుత్రుడు అయినటువంటి అర్జునుడు తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు. ఓ మహారాజా, దృష్టద్యుమ్నుడు మనకు సేనాధిపతి అయితే బాగుంటుంది. అతడు అగ్నిజ్వాలతో సమానమైన కాంతి గలవాడు, మహాభుజుడు. తన తండ్రి చేసినటువంటి తప ప్రభావం వల్ల, మహర్షుల ప్రసాదం వల్ల దివ్యపురుషుడిగా జన్మించాడు. కవచాన్ని, ధనస్సును, ఖడ్గాన్ని ధరించి అగ్నిగుండం నుంచి పుట్టాడు. ఉత్తమమైన అశ్వాలతో ఉన్నటువంటి రథాన్ని ఎక్కి ఎప్పుడూ యుద్ధం చేయాలని సిద్ధంగా కనిపిస్తూ ఉంటాడు. అతడి రథం చేసే శబ్దము మహామేఘం యొక్క ధ్వనిలాగా ఉంటుంది. అందుకని మనమంతా చేరుకొని దుష్టోద్యుమ్నుడి యొక్క పరాక్రమం చూసాం, శారీరక లక్షణాలు చూసాం. హృదయం, వక్షస్థలం, బాహుల కంఠం, గర్జన మొదలైనవన్నీ సింహంలాగా ఉంటాయి కదా. అతడు మహాబలంతో, మహా తేజస్విగా, మహావీరుడుగా ఉంటాడు. అతడు పెద్ద మూపురం, అందమైన పళ్ళవరస, దవడలు, బుగ్గలు, భుజస్కంధాలు, అందమైన ముఖం కలిగి ఉంటాడు. అలసట లేకుండా ఉంటాడు. అందమైన ఎగుభుజాలు, విశాల నేత్రాలు, అందమైన పాదాలు కలిగి ఉంటాడు. అతడిపై ఏ అస్త్రశస్త్రాలు ప్రయోగించినా అతడు నైపుణ్యంగా ఎదుర్కొంటాడు. అతడు మదపు టేనుగు వంటి శౌర్యం కలిగి ఉంటాడు. ద్రోణాచార్యులను వధించటానికే పుట్టాడు. సత్యవాక్కుతో జితేంద్రుడిగా శోభిస్తున్నాడు. అటువంటి దృష్టద్యుమ్నుడు మనకు ప్రధాన సేనాధిపతిగా ఉంటే బాగుంటుంది. అతడే యోగ్యుడు అని నేను భావిస్తున్నాను. భీష్మ పితామహుడి బాణాలు విషాన్ని చిమ్మే పాముల్లాగా ఉంటాయి. ఆ బాణాల స్పర్శ వజ్రంలాగా, పిడుగుపాటులాగా భరించటానికి శక్యం కాదు. భీష్మ పితామహుడి బాణాలు పడటంతోనే ఎవరినైనా అగ్నిలాగా కాల్చివేస్తాయి. వేగంలో యమదూతల్లాగా ప్రాణాలు తీస్తాయి. వజ్రాయుధపు రాపిడిలాగా గంభీరంగా మ్రోగుతూ ఉంటాయి. వాటిని పూర్వం పరశురాముడు ధరించాడు, భరించాడు కూడా. అలాంటి భీష్మ పితామహుడి దాటిని తట్టుకోవటానికి దృష్టద్యుమ్నుడే సమర్థుడు. అతడే ఆయన ప్రయోగించే బాణాలను ఎదుర్కొంటాడు. కనుక దృష్టద్యుమ్నుడే మనకు ప్రధాన సేనాపతి అవుతాడు, మరొకడు కాలేడు. ఇది నా నిశ్చయమైన అభిప్రాయం. దృష్టద్యుమ్నుడు అత్యంత వేగం గలవాడు, హస్తలాఘం కలవాడు. యుద్ధాన్ని విచిత్రమైన పద్ధతులతో చేస్తాడు. ఎవరు బ్రద్దలు కొట్టలేనటువంటి కవచాన్ని ధరించి ఏనుగుల మధ్యలో సంచరించే రాజుల్లాగా ప్రకాశిస్తాడు. కనుక దృష్టద్యుమ్నుడే మనకు సేనాధిపతిగా తగినవాడు అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.